పరిపూర్ణ నటనకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారు ఎస్వి రంగారావు. వారి 106వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం. తనదైన ఆంగికం వాచకంతో తెలుగు తెరకు నట విశ్వరూపాన్ని ప్రదర్శించిన సామర్ల వెంకట రంగారావు అనే ఎస్వి రంగారావు తెలుగు చిత్రసీమలో చెరగని ముద్ర వేశారు. పౌరాణిక ప్రతినాయక పాత్రల్లో ఎన్టీ రామారావుకు దీటుగా నటించి మెప్పించారు. అలాగే కళ్లు చెమర్చే విషాదకర పాత్రల్లో కూడా ఆయన జీవించారు. కొన్ని పాత్రల్లో ఎస్వి రంగారావు తప్ప మరో నటుణ్ణి గుర్తించుకోలేని విధంగా నటనా ప్రతిభను కనపరిచారు. ఎస్వి రంగారావు కృష్ణా జిల్లాలోని నూజివీడులో 1918 జూలై 3వ తేదీన లక్ష్మీ నరసాయమ్మ కోటీశ్వర నాయుడులకు జన్మించారు. రంగారావు కొద్ది రోజులు మద్రాసులోను, తర్వాత ఏలూరు, విశాఖపట్నంలో చదువుకున్నారు. చదువుకునే రోజుల నుంచి నాటకాల్లో వేషాలు వేసేవారు. 1936లో జరిగిన ఆంధ్ర నాటక కళా పరిషత్తు ఉత్సవాలలో రంగారావు బళ్ళారి రాఘవ, గోవిందరాజు, సుబ్బారావు లాంటి ప్రఖ్యాత నటులను చూసి తాను కూడా ఎలాగైనా నటుడు అవ్వాలనుకున్నారు. కాకినాడలోని యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ లో చేరి ఎన్నో నాటకాల్లో పాల్గొన్నారు. అక్కడ అంజలీదేవి, రేలంగి, ఆది నారాయణరావు వంటి వారితో పరిచయం ఏర్పడింది. చదువు పూర్తయిన తర్వాత ఫైర్ ఆఫీసర్ గా కొద్ది రోజులు ఉద్యోగం చేశారు. నటనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1946లో వచ్చిన వరూధిని అనే చిత్రం ఆయనకు నటుడిగా తొలి చిత్రం. అయితే ఈ చిత్రం ఆశించినంతగా విజయవంతం కాకపోవడంతో మళ్లీ సినిమా అవకాశాలు రాలేదు. కొద్ది రోజులు జండేష్పూర్లోని టాటా సంస్థలో ఉద్యోగాలు చేశారు. మళ్లీ సినిమా అవకాశాలు రావడంతో అక్కడి నుంచి వచ్చేసి దాదాపు 3 దశాబ్దాల పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 300 చిత్రాలకు పైగా నటించారు. రావణుడు, హిరణ్యకశిపుడు, ఘటోత్కచుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు, మాంత్రికుడు లాంటి ప్రతినాయక పాత్రలతోనే కాక అనేక సహాయ పాత్రలలో తనదైన ముద్ర వేశారు. పాతాళ భైరవి, మాయాబజార్, నర్తనశాల వంటి చిత్రాలు ఆయన నటనా ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం. నర్తనశాలలో ఆయన నటనకు భారత రాష్ట్రపతి బహుమతే కాక ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ బహుమతి కూడా అందుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ద్వితీయ ఉత్తమ చిత్రంగా, రెండవ చిత్రం బాంధవ్యాలు ఉత్తమ చిత్రంగా నంది బహుమతులు పొందడం విశేషం. ఆయన నటనకు మెచ్చి ప్రేక్షకులు విశ్వనట చక్రవర్తి, నట సార్వభౌమ, నటసింహ వంటి బిరుదులు ఇచ్చారు. ఎస్వి రంగారావు నటుడిగానే కాక కథా రచయితగా కూడా రాణించారు. ఆయన కథలు ఆంధ్రపత్రిక, యువ, మనభూమి వంటి పత్రికలలో 1960, 64 మధ్యకాలంలో ప్రచురించబడ్డాయి. ఈ కథలతో ఎస్వి రంగారావు కథలు అనే పుస్తకం వెలువడింది. సహృదయుడైన ఎస్వీఆర్ ఒక రకమైన వేదాంతి. అతని ఇంటి లైబ్రరీలో వివేకానందునికి సంబంధించిన పుస్తకాలు ఎన్నో ఉండేవి. తానే స్వయంగా కొన్ని రచనలు కూడా చేశారు. ప్రజాహిత సంస్థలకు లెక్కలేనన్ని విరాళాలు ఇచ్చారు. చైనాతో యుద్ధం వచ్చినప్పుడు ఏర్పాటు చేసిన సభలో 10,000 రూపాయలు విరాళం ఇచ్చారు. తర్వాత పాకిస్తాన్ తో యుద్ధం వచ్చినప్పుడు కూడా ఎన్నో సభలు నిర్వహించి మిగతా నటులతో కలిసి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి విరాళాలు సేకరించి ఆ డబ్బును రక్షణ నిధికి ఇచ్చారు. పెంపుడు జంతువులంటే రంగారావుకు ఇష్టం. వాళ్ల ఇళ్లలో జర్మన్ షెఫర్డ్ జాతికి చెందిన 2 కుక్కలు ఉండేవి. వేట అంటే కూడా ఆసక్తి ఉండేది. కానీ కొద్ది కాలం తర్వాత ఆ అలవాటు మానేశారు. ఆంగ్ల చిత్రాల్లో నటించాలని ఆయనకు కోరికగా ఉన్నా అవకాశం రాలేదు. రంగారావు నటించిన బంగారు పాపలో రంగారావు నటనను చూసిన ప్రఖ్యాత హాస్య నటుడు చార్లీ చాప్లిన్ ఈ చిత్రం మూల కథను అందించిన ఎలియట్ బతుకుంటే ఎంతో సంతోషించేవారని వ్యాఖ్యానించడం విశేషం. రంగారావు మన దేశంలో పుట్టడం మన అదృష్టం, కానీ ఆయనకు దురదృష్టం. ఆయన ఏ పశ్చిమ దేశాల్లోనో జన్మించి ఉంటే ప్రపంచంలోని 5 మంది ఉత్తమ నటుల్లో ఒకడయ్యుండేవారు అని ప్రముఖ నటుడు గుమ్మడి ప్రశంసించారు. రంగారావు శత జయంతి ఉత్సవాలు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అధ్యక్షతన 2018 జూలై 3లో హైదరాబాద్ లో జరిగాయి. 2018 జూలై 3న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏలూరులో 12.5 అడుగుల ఎత్తైన రంగారావు కంచు విగ్రహాన్ని ఆవిష్కరించారు. 2013లో భారత సినీ పరిశ్రమ 100 ఏళ్ల సందర్భంగా ఎస్వి రంగారావు పేరిట ప్రభుత్వం తపాలా బిళ్లను విడుదల చేసింది. 1974 ఫిబ్రవరిలో హైదరాబాద్ లో హృద్రోగానికి గురై ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందిన రంగారావు ఆరోగ్యవంతుడై తిరిగి వచ్చాడు. వైద్యులు ఆయనకు విశ్రాంతి అవసరమని సూచించినా నటించడం మాత్రం మానలేదు. నటుడిగా చక్రవాకం, యశోద కృష్ణ ఆయన చివరి చిత్రాలు. యశోద కృష్ణ సినిమా చిత్రీకరణ తర్వాత బైపాస్ సర్జరీ కోసం అమెరికా వెళ్లాలనుకున్నారు. కానీ ఈలోపే 1974 జూలై 18వ తేదీన మద్రాసులో
మళ్లీ గుండెపోటు రావడంతో చికిత్సకు అవకాశం లేకుండానే కన్నుమూశారు.